అసలేంటి? ఏం జరుగుతుంది? ఎవ్వరికేం అర్థం కావట్లేదు. అసలేం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ముఖ్యంగా ఇటు టీమిండియాకి చూసుకుంటే ఒక పక్క బ్యాక్ టు బ్యాక్ ఎవరికో ఒకరికి ఇంజురీస్ అనో లేకపోతే గాయాలను దూరం అవుతూనే ఉన్నారు. అండ్ ఇంకొక పక్క ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ మిస్ అవుతుంది. ఎస్, ఎవరో ఒక ప్లేయర్ మీద మనం పూర్తి నమ్మకాలు పెట్టుకుంటున్నాం, వాళ్ళు అన్ని ఆశలు తీసుకెళ్లి అడి ఆశలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అని చెప్పంటే మాత్రం అయన్నొద్దు, పాయింట్కి రా. అక్కడికే వస్తున్నా. నేను మాట్లాడబోయేది మన కెప్టెన్ శుభ్మన్ గిల్ గురించి. ఎస్, శుభ్మన్ గిల్ అందరితో పాటు మరి శ్రీలంక టూర్కి వెళ్ళాడు, కెప్టెన్ గా వెళ్ళాడు. సో మనవాడు ఇరగొట్టేస్తాడు, చితగొట్టేస్తాడు అని చెప్పి అనుకుంటే ఒకసారి కాదు 2 సార్లు ఫెయిల్ అయిపోయాడు అనమాట. ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే జస్ట్ 16 రన్సే చేశాడు అనమాట ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అండ్ ఫ్రెష్ గా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చూసుకుంటే పెద్దగా ఆడింది ఏం లేదనమాట. ఇక్కడ కూడా సేమ్ అలానే అవుట్ అయ్యాడు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే 2 సార్లు ఒకరి చేతిలోనే అవుట్ అయ్యాడు అనమాట. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఉన్నాడు కదా, అతని బౌలింగ్ లో ఫస్ట్ టైం లాహిర్ ఉదార్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరాడనమాట. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఈ 4వ నెంబర్ బ్యాట్స్మెన్ వచ్చి 20 బాల్ ఆడాడు, ఒక 8 రన్స్ చేశాడు. ఆ తర్వాత మెల్లగా కుదురుకుంటున్నాడులే, ఎలానో అలా మనవాడు ఒక హాఫ్ సెంచరీ కొడతాడు అని చెప్పి అనుకునేసరికి ఈ లోపల మళ్ళీ ప్రభాత్ జయసూర్య వచ్చాడు, బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత అతని బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు అనమాట. అది కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు, ఎల్బిడబ్ల్యూ అనమాట. సో ఇదే సిచ్యువేషన్ లో ఇప్పుడు గిల్ ని ప్రతి ఒక్కరు కూడా ఆడేసుకుంటున్నారు. ముఖ్యంగా మన సీనియర్ ప్లేయర్లు అందరూ ఉంటారు కదండి, వాళ్ళందరూ ఇప్పుడు చాలా గుర్రుగా ఉన్నారు. ఏంటంటే ఒకసారి అంటే అనుకోవచ్చు, 2 సార్లు ఇలా స్పిన్ బౌలింగ్ లోనే అతను అవుట్ అవ్వడం గురించి చాలా సీరియస్ గా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంతో కష్టపడితే వస్తుంది టెస్ట్ మ్యాచ్ ఆడే ఒక అవకాశం. అందులోనూ ఒక కెప్టెన్ గా వెళ్ళినప్పుడు చాలా బాగా ఆడాలి కదా, ఒక సెన్సిబుల్ క్రికెట్ ఆడాలి కదా. కానీ ప్రతిసారి ఇలాగా ఒకటే బౌలింగ్ లో స్పిన్ బౌలింగ్ లోనే తన వీక్నెస్ బయటపడుతూ ఉండేసరికి ఇప్పటికైనా స్పిన్ బౌలింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టకపోతే మాత్రం తిప్పలు తప్పవు అని చెప్పేసి అందరూ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. అలా అని చెప్పి గిల్ ని తక్కువ అంచనా వేయాల్సిన పని లేదనుకోండి. లాస్ట్ టైం జూన్ లోనే మన ఇండియాలోనే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది కదా, అందులో 126 బాదాడు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇక్కడ శ్రీలంకకి వెళ్ళిన తర్వాత ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన దగ్గర ఒకే బౌలింగ్ లో 2 సార్లు అదే స్పిన్ కి అవుట్ అవ్వడానికి గురించి మాత్రం ఇప్పుడు ఒక రెడ్ ఫ్లాగ్ అనేది చూపిస్తున్నారు. కాబట్టి శుభ్మన్ గిల్ పర్లేదు, 1-2 మ్యాచ్లు ఇలా అవుతూ ఉంటుంది, బట్ నెక్స్ట్ మ్యాచ్ కన్నా కాస్త స్ట్రాంగ్ గా ఉండాలి గురు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ దాకా ఎలా ఉన్నా కూడా ఎవరు ఆడినా ఆడకపోయినా ఒక 3 మాత్రం చాలా బాగా ఆడారు. అందులో ఓపెనర్ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుకోవాలి. 82 రన్ చేశాడు. అండ్ 6th నెంబర్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో ధ్రువ్ జురైల్ 51 రన్ చేశాడు. మంచి హాఫ్ సెంచరీతోని బాగా ఆడాడు అనమాట, వెరీ గుడ్. అండ్ 1 డౌన్ లో వచ్చిన దేవదత్ పడిక్కల్ మంచి సెంచరీ 167 తోని ఆకట్టుకున్నాడు. అండ్ ఇంకా మన గిల్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో 28 బాల్స్ ఎదుర్కొని ఒక 2 4ల సాయంతో ఒక 16 రన్స్ అయితే చేశాడబ్బా. ఇక్కడ దాకా బానే ఉంది, కానీ మన ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాస్త ఇబ్బంది పడింది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ పెద్దగా రన్స్ చేయలేదు అనమాట, 0 రన్స్ కి అవుట్ అయిపోయాడు. అండ్ కేఎల్ రాహుల్ 35 రన్స్ మాత్రమే చేశాడు. దేవదత్ పడిక్కల్ 44 రన్స్. శుభ్మన్ గిల్ చెప్పుకున్నట్టు 8 రన్స్ మాత్రమే చేశాడు. అండ్ ఇక్కడ రిషబ్ పంత్ గురించి మాట్లాడుకోవాలి. 69 బాల్స్ లో 66 రన్స్ చేశాడు, చాలా చక్కగా ఆడాడు. అండ్ 2 6లు కూడా కొట్టాడు, 8 4లు కొట్టాడు. అండ్ ధ్రువ్ జురైల్ 7 రన్లు మాత్రం చేశాడు. మిగతా వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్ కే పరిమితం అయిపోయారు. అండ్ ఎలానో అలాగా శ్రీలంక 193 రన్స్ కి మాత్రమే ఇండియాని రిస్ట్రిక్ట్ చేయగలిగింది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అయితే శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 41 రన్స్ తోనే ఉందన్నమాట. ట్రయల్ రన్స్ చూసుకున్నా కూడా శ్రీలంకకి ఇంకొక 331 రన్స్ చేస్తే విన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కి. ముఖ్యంగా ఇక్కడ మెచ్చుకోవాల్సింది మన మొహమ్మద్ సిరాజ్ గురించి. అదేంటో శ్రీలంకని చూడగానే మనవాడు అనకూడదు కదా, అసలే మన డిఎస్పీ సార్ వికెట్లు తీయాలని చెప్పి కోరుకుంటూ ఉంటాడు అనమాట. సో మొత్తానికి అయితే ఫస్ట్ వికెట్ మధుశంకర్ని ఇంటికి పంపించాడు. చాలా చక్కటి బౌలింగ్ వేశాడు, క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు మధుశంకర్. ఆ తర్వాత మానవ్ సుతార్ కూడా ఇంకొక వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఒక మంచి వికెట్ తీసుకుని చెరో వికెట్ తీసుకుని ప్రస్తుతానికి శ్రీలంక అయితే కాస్త ఇబ్బందుల్లో పడేశారు. ఆల్మోస్ట్ చాలా ఇబ్బందుల్లోనే పడేశారని చెప్పి అనుకోవాలి. సో ఈ రేపు ఒక్కరు సెషన్ లో 331 రన్లు మరి శ్రీలంక చేయగలుగుతుందా, విన్ అవుతుందా లేదా, అండ్ ఇండియా ఈ మ్యాచ్ విన్ అవుతుందా లేదా, నేనందుకు చెప్పడం మీరున్నారు కదా, తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాడు మీ విధేయుడు పవన్ కృష్ణ.